Namaste Moa. It's about 11:30 AM right now and we are going to Maryland to meet my childhood friend, a living legend. కథ ఏంది పంచాయతీ ఏంది జరిసేపట్లో చెప్తా. మనకి జస్ట్ ఇంకొక గంటల ఫ్లైట్ ఉంది. So we have to get going. జర్రూంట్ అవుట్ రామావని ఫ్లైట్ 12:41 ఉంది. ఇప్పుడు టైం 12:34 అవుతుంది. 12:31 కి నా గేట్ కి రీచ్ అయినా. గేట్ 12:25 కి క్లోజ్ కావాలి. మన అదృష్టం ఇంకా లైన్ ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా గేట్ ఎందుకు ఓపెన్ ఉందిరా అంటే శివయ్య 8 అనుకుంటే అదే చేస్తాడు. శంభో శంకర్. 3 hours later. కరెక్ట్ టైంకి గేట్ చేంజ్ అయ్యా. మనకి ఏది సింపుల్గా అయిపోవు కదా, ఏదో ఒక పంచాయతీ ఉండాలి, లేకపోతే అసలు పని జరిగినట్టే ఉండదు. బట్ బయట వ్యూస్ అయితే ఏమున్నాయి తెలుసా, మంచిగా సన్సెట్ అయింది, బయట చాలా హ్యాపీగా ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఉరుక్కుంటా కూర్చున్నా, ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయినా, బాడీ లైట్గా అవుట్ అయిపోయింది. బట్ కుచ్ పాతా హే కుచ్ పోతా హే కాబట్టి పోతూనే ఉన్నా. పెద్ద మనుషులు కొంచెం లేట్గా బోర్డ్ చేస్తారంట. మనకి ఇంకొక 10 నిమిషాల టైం ఉంది. మనం చూస్తున్న టైమింగ్ ప్రకారం ఈ రోజు మనం రీచ్ అయ్యేది రాత్రి 10:30 గంట. మేరీల్యాండ్ లో మన గణేష్ ఉంది పూజ 9 గంటలకైంది. సో ఈ రోజు పూజకు మనం రీచ్ కాము, బట్ స్టిల్ గణేషుని కలుస్తాం కదా, ఈ రోజుకి సరిపెట్టుకుందాం. మనకు మంచిగా రేపు ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు ఉన్నాయి. వచ్చి పడేద్దాం అంతే. ఏమో మస్తు మజా వస్తుంది మో. బయట వర్షం పడ్డట్టుంది. జ్యూస్ చూడు తమ్ముడు, ఏమున్నాయి కదా. లైట్గా రన్వే పచ్చిగా ఉంది, మంచిగా గోల్డెన్ ఆరు. ఆ వాటర్ లో సంధి రిఫ్లెక్షన్ ఏముంది తెలుసా. నాకైతే సన్సెట్ చూస్తుంటే మెంటల్ వస్తుంది. ఆ ఫ్లైట్ మందే. Moments later. కి కరెక్ట్ ఫ్లైట్ లో నుంచి బయటకు వచ్చిన. ఫోన్ లో ఎగ్జాక్ట్ 10% బ్యాటరీ ఉంది. ఇంకా ఎగ్జాక్ట్ ఒక 10 minutes లో నేను పిక్ చేసుకోవడానికి వస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం పోతున్నాం మన పాత ఇంటి నంబర్ 1010 అండ్ మన వైఫై పేరు బెంటన్. మొత్తం 1010 తో ఇంటర్సెప్షన్ నడుస్తుంది. ఇట్స్ నైస్. పది నిమిషాలు ఏం చేయాలో తెలియక ఎయిర్పోర్ట్ లో పందిలాగా తిరుగుతున్నా. ముందర జనాలు ఉన్నారు. జనగణమన నేను ఎవ్వనికినా. సూర్యుడు, ఓ సూర్యుడు. హలో గాయ్స్, నైస్, చాలా బాగుంది డెకరేషన్ అండ్ స్టఫ్. ఇచ్చి పడేసి వనరు. ఐ టేక్ ఇట్ బ్యాక్. సంగీత సాహిత్య శుభకమల బంబర్ ఓంకార గీతార శ్రీకార హైకార మంత్రీక్షరం మంజునాథేశ్వరం మాధ్యం యజు. గైస్, గణపతి బప్ప మోరియా. లడ్డు వీడియో తీసుకుంటా. Alright, it's 1 AM right now and I have some things to talk about. కింద పూజ అయిపోయింది, మనం వచ్చేసరికి అయిపోయిందిలే. బట్ టుడే వాజ్ అమేజింగ్. చెప్తున్నా కదా, పొద్దున్న నుంచి రాత్రి రాక ఒకటే మ్యూజిక్. నాకైతే మస్తు మజా వచ్చింది. ఐ మీన్ టుడే ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ అనిపిస్తుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాలా జరిగింది, బట్ కొంచెమే బ్లాగ్ చేసిన అనుకుంటా. ఐ మీన్ వీడియోలో కొంచెమే బ్లాగ్ చేసిన, బట్ ఇన్స్టాగ్రామ్ లో ప్రతి గంటకు ఒక అప్డేట్ పెడుతుండే. ఏం చేసిన అంటే దగ్గర ఒక 13-14 hours నుంచి మన MVP గ్యాంగ్ తో ఆడుకుంటున్నా. ఇట్ స్టార్టెడ్ విత్ దిస్. మన ఇంట్రో వీడియోలో రికార్డ్ చేసిన కదా, మేరీల్యాండ్ కి గోయింగ్ టు మీట్ మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ అని పెట్టిన. అక్కడ నుంచి స్టార్ట్ అయిందిరా పంచాయతీ. మన ఊళ్ళో ఒక 15,000 మంది చూసిర్రు. ఫ్రెండ్ అవ్వడు, లివింగ్ లెజెండ్ అవ్వడు అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తుండే. ఆఖరికి మా స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఎవడున్నారా మేరీల్యాండ్ లో నాకు మెసేజ్ చేస్తుండే. సో ఎయిర్పోర్ట్ కి వచ్చిన, ఇంచు దూరంలో ఫ్లైట్ మిస్ కాకుండా బతికిపోయినా. ఆ పాయింట్ వరకు దగ్గర 18-19 hours నుంచి ఏం తినలేదు కాబట్టి ఫస్ట్ పోయి కాఫీ తీసుకున్నా, కాఫీ తాగినా, ఈ స్టోరీ పెట్టినా. సడన్ గా చూస్తే హెయిర్ స్టైల్ పైన మస్తు డిఎంలు వచ్చినాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మన వాళ్ళు ఒక 10-15 మంది హెయిర్ మంచిగా ఉంది బాయ్, హెయిర్ స్టైలింగ్ ఏం చేస్తున్నావు, ఇగో నైస్ హెయిర్ స్టైల్ మావా అన్నాడు. ఇంకొకడు యూ లుక్ లైక్ కొరియన్ హీరో అన్నాడు. ఇక సిగ్గుతోని తలెక్కడ పెట్టుకోవాలో తెలియక జేబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఇప్పుడైతే జుట్టు కొంచెం హడావిడే ఉంది, బట్ ఇట్ వాస్ ఎ లిటిల్ బెటర్ టుడే మార్నింగ్. అది అయిపోయిన తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయని దాని మీద కామెంట్స్ వచ్చినాయి కదా, ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. అంటే మీరే చెప్పండి మా, నార్మల్ గా ఎప్పుడన్నా అబ్బాయిలకు కాంప్లిమెంట్లు వస్తాయా? వచ్చుడే గ్రేట్ రా అంటే 10-15 డిఎంలు హెయిర్ గురించి. ఇట్ వాస్ నైస్. ఆల్సో కొన్ని మెసేజెస్ ఫర్ అబౌట్ ద షర్ట్. డెట్రాయిట్ లో 4 గంటలు లేవర్ ఉండే కదా, ఇప్పటిదాకా మనం చూసినట్టు ఆ బ్యూటిఫుల్ సన్సెట్ ఎంజాయ్ చేసిన. నాకైతే ఆ సన్సెట్ ఎంత మంచిగా ఉండే తెలుసా, ఏం వైబ్ వచ్చింది తెలుసా. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్స్ ఇన్ మై లైఫ్. లైఫ్ లో పక్కా
గుర్తుంటది. సో 1 step closer to meet my friend అని మళ్ళీ స్టోరీ పెట్టిన. మన వాళ్ళ దగ్గర కొంచెం యాంటిసిపేషన్ పెరిగిపోతుంది. అసలు ఎవడా ఫ్రెండ్, మనోడు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడని మస్తు మెసేజ్ వస్తుండే. తర్వాత ఫ్లైట్ దిగి సీదా ఇంటికి వచ్చి నా ఫ్రెండ్ తోటి ఫోటో దిగి స్టోరీ అప్లోడ్ చేసిన. ఇది పెట్టినా కదా మనోళ్ళు డిఎంలు చేసేట్లు వేసుకుంటారు తెలుసా. తర్వాత ఈ స్టోరీ పెట్టినా. సో అట్లా కొన్ని డిఎమ్స్ వచ్చినాయి. బట్ వాస్ సో ఫన్. యాజ్ యూ కెన్ సీ నేనైతే మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నా. అసలు ఇప్పుడు ఏం రికార్డ్ చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా ఏం తెలియదు. మైండ్కి వచ్చింది, మనసులో ఉన్నది డైరెక్ట్ మాట్లాడుతున్నా. బట్ టుడే ఇస్ అ డే టు రిమెంబర్. మనం మళ్ళీ రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి. బాయ్.